వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి సింహ సంక్రమణం చేస్తారు, మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు, ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకొని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. తులారాశి వారికి ఏప్రిల్ మాసం అత్యద్భుతమైనటువంటి మాసము. కారణం ఏంటి అంటే, 6వ స్థానమందు ఎక్కువగా గ్రహాలు కేంద్రీకృతమవుతూ ఉన్నటువంటి మాసం ఈ ఏప్రిల్. మీరు గమనించండి, గత 2 మాసాల్లో తులారాశి వారికి అంత సంతృప్తికరమైనటువంటి జీవనము లేదు. ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారైనా సరే, అంటే రోజు కూలీ వెళ్ళేటువంటి వారితోటి మొదలుపెట్టి అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, మార్చి కానీ అంత సంతృప్తికరమైనటువంటి మాసాలు కావు. ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది, ఏదో ఒక చికాకు ఉంటుంది, ఏదో ఒక మనస్పర్ధలు ఉంటాయి, ఏవో మానసిక క్లేశాలు ఉంటాయి, ఏదో అనుకుంటే ఏదో జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి వాటి నుండి కొంత బయటపడడానికి ఈ మాసంలో చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది. కారణం ఏంటి అంటే, షష్ఠస్థానస్థిత కుజుడు, షష్ఠస్థానస్థిత బుధుడు, షష్ఠస్థానస్థిత శనేశ్వరుడు, రవిగ్రహము, అలాగే చంద్రుడు, అంటే 5 గ్రహాలు విపరీతంగా యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనితో పాటు గురుని యొక్క స్థితి, అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి కేతువు యొక్క స్థితి, అలాగే చంద్రుని యొక్క స్థితి, ఇవన్నీ కలుపుకుని ఎక్కువ సంఖ్యలో ఈ గత 2-3 నెలలుగా ఎప్పుడూ లేనటువంటి యోగ్యమైనటువంటి కాలము ఈ ఏప్రిల్ మాసము. తులారాశి వారికి 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల షష్ఠే రవౌసు సౌఖ్యాదిన్ ఎత్ర కార్య అర్ధసాధనం అన్నది శాస్త్రం. అంటే ఏ పని మొదలు పెట్టుకున్నా ఆ పని అత్యంత సులభతరంగా, మీరు గమనించండి, ఒక 100 కిలోమీటర్లు పరిగెట్టాలి అంటే
అంటే ఉదాహరణకి చెప్తున్నాను, పరిగెట్టమని కాదు, 100 కిలోమీటర్లు మనం పరిగెట్టాలి అని ఈ మాసంలో ప్రారంభం చేస్తే చాలా శీఘ్రంగా వెళ్ళిపోతారు. అంటే అంత స్పీడ్గా ఈ గ్రహస్థితి అందుకుంటుంది. మనం ఇంత టార్గెట్ పెట్టుకున్నాం, దీన్ని రీచ్ అవ్వాలి అనేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాశివారు ఈ మాసంలో టార్గెట్లను రీచ్ అవుతారు. అంటే అనేక రకాల ఉద్యోగాలు, అనేక రకాల వ్యాపారాలు చేసేటువంటి వారు, అనేక రకాల మార్కెటింగ్ జాబులు లేదా వృత్తి ఉద్యోగాల పరంగా కొంత గొప్ప వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వారు వీరందరూ కూడా ఏదైతే వృత్తిపరంగా మీరు ఎదగాలి లేదా వృత్తిపరంగా మీకు ఏదైనా గొప్ప ఉన్నతమైనటువంటి సముచితమైనటువంటి స్థానం రావాలి అని మీరు అనుకుంటూ ఉన్నారో అటువంటివన్నీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో వస్తాయి. అంటే పదవీ యోగాన్ని ఆశించవచ్చును, లేదు శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని మనం ఆశించవచ్చును. సుసౌఖ్యాదిన్ సుఖవంతమైనటువంటి రోజులు. అంటే ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూ చాలా దుర్భరమైనటువంటి జీవనాన్ని అనుభవించినటువంటి తులారాశి వారికి ఏప్రిల్ మాసమందు ఈ 5 లేదా 6 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల సౌఖ్యవంతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అంటే మీదే రాజ్యము, మీదే సామ్రాజ్యం అన్నట్టుగా మీరు చెప్పిందే నడుస్తూ ఉంటుంది. కారణం ఏంటి? 6వ స్థానమందు రవిశనుల యొక్క కలయిక, దానితో పాటు కుజుడు ఒక గొప్ప డిక్టేటర్షిప్ని ఇస్తాడు తులారాశి వారికి. మీరు గమనించండి, మీ మాటే శాసనం, అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ డిక్టేటర్షిప్ని ఇస్తాడు. తులారాశి వారు అనుకున్నది అవుతూ ఉంటుంది. పలానా చోటుకి వెళ్ళాలి, వెళ్ళగలుగుతారు. పలానా వాళ్ళు మనతో మాట్లాడాలి, మనం చెప్పినట్టు వినాలి, ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇష్టపడ్డ వాళ్ళని వివాహం చేసుకోవాలి, అవుతుంది. కుటుంబ సభ్యులు మనకి అనుకూలంగా ఉండాలి, ఉంటారు. తోటి ఉద్యోగస్తులతోటి ఈ సమస్య ఉన్నది, బయటపడతారు. పై అధికారులతోటి సమస్యలు తొలగిపోతాయి. లేదా ఇల్లు కట్టుకోవాలి, నాకు లోన్ కావాలి, వస్తుంది. బంగారం తాకట్టు పెట్టాను, లోన్ కావాలి, వస్తుంది. లేదు నేను డబ్బులు సంపాదించేసాను, రుణాన్ని తీర్చుకోవాలి అనుకుంటున్నాను, తీర్చేసుకుంటారు. సంతానాన్ని పొందాలి అనుకుంటున్నాను, పొందగలుగుతారు. అంటే ఈ రకంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తిపరంగా అన్నిటి పరంగా కూడా గొప్ప స్థితిలో ఉంటారు. ఇంక అంతకుమించి చెప్పవలసింది ఏముంది? అన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి తులారాశి వారికి. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికై ఈ రాశివారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు ముఖ్యంగా మంగళవారాన్ని అలాగే శనివారాన్ని ఎంచుకుంటూ ఉండండి, చక్కగా ఫలితాలు వస్తూ ఉంటాయి.